నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏఎంఆర్పీ కింద ఉన్నటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్టును ఇతర డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. నాగార్జున సాగర్ ద్వారా వందల టీఎంసీ నీటిని సముద్రంలో పాలు చేస్తున్నారు. కానీ నల్గొండ జిల్లాలో లిఫ్ట్ల కింద ప్రధానంగా ఏఎంఆర్పీ కింద నీరు ఇవ్వకుండా పంటలను కూడా ఎండబెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. జిల్లా మంత్రులు చేతగాని దద్దమ్మలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం పంటలు ఎండిపోతూ ఉంటే పట్టించుకోవట్లేదు. వందల టీఎంసీ నీటిని సముద్రంలో పాలు చేస్తున్నారు. కానీ అదే నీటిని లిఫ్ట్ల కింద ఏఎంఆర్పీ కింద మోటార్లను రన్ చేసి ఉదయ సముద్రం నింపడంతో పాటు అన్ని లిఫ్ట్లకు డిస్ట్రిబ్యూటర్ కింద నీళ్ళిచ్చే సోయి కానీ జ్ఞానం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదంటూ జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంటలను కూడా ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని చెరువులను నింపి ఉదయ సముద్రం ప్రాజెక్టుని మత్తడి దుంకేలాగా నింపి పూర్తి స్థాయిలో 70,000 ఎకరాలకు నీరు అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందంటూ కూడా ఆయన మరోసారి కూడా గుర్తు చేశారు. ఎంతసేపటికి మంత్రులు కమిషన్లు దందాల పేరుతో టైంపాస్ చేస్తున్నారు. కానీ జిల్లా ప్రజలకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి కనీస ధ్యాస జిల్లా మంత్రులకు లేదంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా సరే ఏఎంఆర్పీ కింద 4 మోటార్లను రన్ చేసి అన్ని డిస్ట్రిబ్యూటర్ల కింద చెరువులను మొత్తం నింపాలి, పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్టయితే మంత్రులకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. పంటలు ఎండిపోతూ ఉంటే వాళ్ళ గుండెలన్నీ కూడా తరుక్కుపోతూ ఉన్నాయి. మంత్రులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఏఎంఆర్పీ కింద అన్ని డిస్ట్రిబ్యూటర్ల కింద మేజర్ల కింద పూర్తి స్థాయిలో నీటిని అందించాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడులో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరోసారి తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మరోసారి అధిష్టానం పైన తీవ్రంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక తాడోపేట తెలుసుకునేలాగా ఆయన వ్యవహార శైలి అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు, మభ్యపెట్టారు, తనను పచ్చి మోసం చేశారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములుగా ఉన్నప్పుడు వారు గుర్తు లేదా, అన్నదమ్ములుగా ఉంటే మంత్రి పదవులు ఇవ్వరా అంటూ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని కూడా మభ్యపెడతా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ₹1 నిధులు ఇవ్వకుండా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటు గురి చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన నేరుగా తన విమర్శలు ఎక్కుపెట్టారు. నేరుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, అధిష్టానం విమర్శలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తాను, మునుగోడు అభివృద్ధి కోసం ఎంతకైనా తెగిస్తాను, తన మంత్రి పదవి ఇస్తానే సరే, లేదంటే తన పదవికి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి మహోధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసి నది ఊళ్ళ మీదుగా ప్రయాణిస్తూ ఉంది. జూలూరు, అదేవిధంగా చిన్నరావులపల్లి, బట్టుపల్లి, సంగం గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా కాసువేల మీదుగా మూసి ప్రవహిస్తుండడంతో 20 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడికక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు మూసి నదిలో ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసులు మూసి నది మహోధృతంగా ప్రవహిస్తుండడంతో మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా మూసి నదిలోకి వెళ్ళవద్దని కూడా చెప్తా ఉన్నారు. పోచంపల్లి, రామన్నపేట, చిట్యాల, అదేవిధంగా బీబీనగర్ మండలాల్లో మూసి నది ఎఫెక్ట్ చాలా మనకు కనపడుతూ ఉంది. హైదరాబాద్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క చుక్క కూడా మూసి నది ద్వారా ఇక్కడికి వస్తుండడంతో మూసి నది ఉధృతిగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. దీంతో గ్రామాలకు చాలా రాకపోకలు కూడా అంతరం ఏర్పడుతుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా మూసి నదిలోకి దిగవద్దని కూడా చెప్తా ఉన్నారు. ఇక కేతపల్లిలోని మూసి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చేరుతూ ఉంది.